ఇండస్ట్రీలో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహజం. ఇప్పటికే చాలా మంది రియల్ కపుల్స్ పెళ్లితో రియల్ కపుల్స్ గా మారారు. ఈ జాబితాలో విశాల్, సాయి ధన్సిక కూడా చేరారు. ఆగస్టు 29న పెళ్లితో ఈ జంట ఒకటి కానుంది. గతంలో విశాల్ పెళ్లిపై చాలా పుకార్లు వచ్చినప్పటికీ ధన్సికతో పెళ్లి అనౌన్స్మెంట్ మాత్రం అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. అసలు వీరి ప్రయాణం ఎలా మొదలైంది, ఆ స్నేహబంధం పెళ్లి వరకు ఎలా వచ్చింది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. విశాల్ పెళ్లిపై గతంలో ఎన్నో పుకార్లు వచ్చాయి. తొలుత వరలక్ష్మి శరత్ కుమార్ తో ఆయన పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఎందుకో గాని వారి బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. ఆ తర్వాత నటి అనిషాతో ఎంగేజ్మెంట్ జరిగింది. వీరి పెళ్లి ఖాయం అనుకునే సమయంలో అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నటి అభినయ్తో విశాల్ పెళ్లి అంటూ కోలీవుడ్ కోడే కూసింది. కానీ ఈ మధ్య అభినయ్ తన చిన్ననాటి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. ఇలా గత కొన్నేళ్లుగా విశాల్ పెళ్లిపై ఎన్నో పుకార్లు షికారు చేశాయి. నడిగర్ సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని గతంలో ప్రకటించారు. ఇటీవలే ఆ భవనం పూర్తయిన సందర్భంలో త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించాడు. హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు, తమ వివాహం ఆగస్టు 29న జరగనున్నట్టు అనౌన్స్ చేశాడు. దీంతో అమ్మయ్య ఎట్టకేలకు విశాల్ పెళ్లి అవుతుందని కొందరు అంటుంటే, అసలు ధన్సికతో పెళ్లి అనేది యాక్సెప్ట్ చేయలేదంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాల్ ధన్సిక కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ వీరికి దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. విశాల్ తో పరిచయంపై అటు ధన్సిక కూడా ఆసక్తికర విషయాలు చెప్పింది. విశాల్ తనకు 15 ఏళ్ల క్రితమే పరిచయం అయ్యాడని తెలిపాడు. తనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఇంటికి వచ్చి సపోర్ట్ గా నిలిచాడని తెలిపింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యామని, ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారినట్లు తెలిపింది. ఇటీవలే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పిన ఈ భామ విశాల్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. కాగా ధన్సిక 2026 సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. 2016లో వచ్చిన కవ్వాలి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తెలుగులో షికారు, దక్షణ, అంతిమ తీర్పు, బాలుజర వంటి సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక విశాల్ ధన్సిక మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. విశాల్ 47 ఏళ్లు ఉంటే ధన్సిక 35 ఏళ్లు ఉంది. ఇక కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.